ఇన్స్టా పెళ్లి చూపులు అప్పటి నుంచే సెలబ్రేషన్ స్టార్ట్. ట్రెండింగ్ లో పెళ్లి చూపుల వీడియోలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఏజెన్సీ ప్రాంతంలో ప్రజలను చలిగాలులు వణికిస్తున్నాయి. గత 4 రోజులుగా ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుతున్నాయి. సాయంత్రం 4 గంటల నుంచే చలిగాలులు విజృంభిస్తుండటంతో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అల్లూరు జిల్లా కేంద్రం పాడేరుకు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న మినుమలూరు కేంద్ర కాఫీ బోర్డులో 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అరకలోయ కేంద్ర కాఫీ బోర్డులో 14.1 డిగ్రీలు, చింతపల్లి వ్యవసాయ పరిశోధనా స్థానంలో 14 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైంది. ఏజెన్సీలో అర్ధరాత్రి నుంచి పొగమంచు దట్టంగా కురుస్తోంది. పాడేరులో గత 4 రోజులుగా ఉదయం 10 గంటలైనా మంచు తెరలు వీడట్లేదు. పొగమంచుతో వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్లో సైతం కోల్డ్ వేవ్ కొనసాగుతోంది. గ్రేటర్ ప్రజలు చలి పులి దెబ్బకు గజగజలాడుతున్నారు. మొత్తం మీద తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత అధికంగా ఉంది. దీంతో ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు. జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. వాతావరణ శాఖ సమాచారం మేరకు మరో 4 రోజుల పాటు రాష్ట్రంలో చలి తీవ్రత ఎక్కువగా ఉండడమే కాకుండా ఉష్ణోగ్రతలు మరింత పతనమయ్యే అవకాశాలున్నాయంది. వింటర్ సీజన్ కావడంతో అల్లూరు జిల్లా ఏజెన్సీలో పర్యాటకుల తాకిడి పెరుగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఏజెన్సీ అందాలను చూసి తరలిస్తున్నారు. లంబసింగి, పాడేరు, అరకు ప్రాంతాల్లో పర్యాటక ప్రదేశాలను చూసి ఎంజాయ్ చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలోని షాద్ నగర్, ఊటీ, కొడైకెనాల్ను తలపిస్తోంది. పొగమంచు కప్పేయడంతో హైదరాబాద్, బెంగళూరు జాతీయ రహదారిపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చలి తీవ్రత ఎక్కువగా ఉందని స్థానికులు అంటున్నారు. చలి తీవ్రత ఎక్కువ ఉన్నందున పిల్లలు, వృద్ధులు బయటకు రాని పరిస్థితి నెలకొంది.